చూస్తున్నారు కదండి అమర్నాథ్ కొండలు ఇవన్నీ ఒకసారి చూడండి, ఇవన్నీ చూడండి. ఇప్పుడు అమర్నాథ్ యాత్రకు వచ్చిండేది అనమాట. సో ఇది వచ్చేసి మన అమర్నాథ్ అన్నదాన సేవా సమితి తెలుగువారి భోజనం అని ఉన్నది. సో తన కుటుంబము తన ఫ్యామిలీకే ఖర్చు పెట్టాలి, ఇంకెవరైనా వస్తే తీసుకోవాలన్న దృక్పథంతో ఉంటారు. కానీ మధుసూదన్ గారు అట్లా కాదనమాట. సో తనకి ఎందుకు ఆలోచన వచ్చిందో ఏమో తెలియదు, కానీ 15 ఇయర్స్ నుంచి ఇవి వచ్చేసి 15 ఇయర్స్ నుంచి అమర్నాథ్ సేవా సమితి పెట్టి ఈయన స్టార్ట్ చేస్తారు. ఆ ఆలోచన ఎందుకు వచ్చిందేమో తెలీదు, కానీ ఇంత మంచి ఆలోచన వచ్చినందుకు హ్యాట్సాప్. ఇంకా అట్లనే తనను చూసి ఇన్స్పైర్ అయిన సుజాత గారికి కూడా హ్యాండ్సప్. తను సంగారెడ్డి నుంచి ఇది చేసిందట, సపోర్ట్ చేసింది. మహిళగా ముందుకు వచ్చిందన్నమాట. తిను ఇంతవరకు ఎవరు రాలేదు, తను వచ్చింది మహిళగా. ఇంకా ఇక్కడ వచ్చేసి వెంకటరాజు గారు ఇక్కడ చూశారు కదా, ఈయన కౌన్సిలర్ గారు. ఇక్కడ చూసి ఇప్పటికిప్పుడే ఇన్స్పైర్ అయిపోయి సభ్యత్వం తీసుకున్నారు. దానికి హ్యాట్సాప్. ఇంతమందికి ఇంత మంచి ఆలోచన వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంకా ఎవరైనా అమర్నాథ్కు ఇంకా చాలా టైం 1 month దాకా ఉంది కాబట్టి ఎవరైనా ఇక్కడ వచ్చిన వాళ్ళకు ఫుడ్కి ఎలాంటి ఇబ్బంది లేకోకుండా మన ఇంట్లో తిన్నట్టుగానే మన ఇంట్లో ఉన్న వాతావరణము లాగానే మనకు కావాల్సిన ఫుడ్ ప్రతి ఒక్కటి A to Z ఉంది. పొద్దున్నే 6 రకాల టిఫిన్లు, చాయ్, టోస్ట్, మళ్ళా మధ్యాహ్నము భోజనము, రాత్రి అన్ని ఉంటాయి. కాబట్టి ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఫుడ్ కు భయపడతామని ఒక ఫోన్ నెంబర్ కూడా మీకు దీంట్లో పెడతాను డిస్క్రిప్షన్ లో. మీకు ఏమన్నా దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ నెంబర్ కి మీరు చేయొచ్చు. థ్యాంక్ యూ. ఓం నమ శివాయ. అమర్నాథ్ అన్నదాన సేవా సమితి అందిస్తున్న ఈ అద్భుతమైన సేవను ఎరిగి మన సంగారెడ్డి వాస్తవ్యులు ఆనందం, సుజాతమ్మ గారు, రైత గారు, వీళ్ళంతా కూడా ఈ అమర్నాథ్ అన్నదాన సేవా సమితికి మేమెందుకు సహకరించకూడదు, అమర్నాథ్ ఈ గొప్ప అద్భుతమైన అన్నప్రసాదానికి మా వంతు సహకారంగా నిజంగా కూడా 3 నుంచి 4 లక్షల రూపాయల సరుకును కూడా పుణ్యం అందరికీ ఉండాలి. ఒక సిద్దిపేట ప్రాంతమే కాదు, అందరం కలిసికట్టుగా ఈ అద్భుతమైన సేవా కార్యక్రమాన్ని అందించాలని సత్సంకల్పంతో సుజాతమ్మ టీం అందరూ కూడా వారు ఈ సామాగ్రిని, వస్తువులతో కూడిన సామాగ్రిని కూడా సిద్దిపేట పంపడం జరిగింది. వారికి ఈ అమర్నాథ్ క్షేత్రంలో ప్రత్యేకమైన హృదయపూర్వక కృతజ్ఞతలు చేస్తున్నాము. భగవంతుడు ఆ పరమేశ్వరుడు వారికి ఎల్లవేళ ఆ మహేశ్వరుడు అష్టైశ్వర్యాలను, ఆరోగ్యాలను, భోగభాగ్యాలను చేకూర్చాలని, సమకూర్చాలని ఓ సవినయంగా ఈ హిమగిరిలో ఈ ప్రాంతమంతా పరమేశ్వరుడు నడియాడిన ఈ ప్లేసు వారికి అంతా శుభం కలగాలని, ఇంకా సేవ చేసే శక్తిని ఆ మహేశ్వరుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.